మనకి ఈ ప్రాబ్లం అన్నది ఉంటుంది. ఇంకేం చేయలేము. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు తమ్నెయిల్ చూసి ఏంటి ఆ డిసప్పాయింట్మెంట్ అండ్ కంగారు పడి లోపలికి వచ్చి ఉంటారు. సో విషయం ఏంటంటే, మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఇలా నేను ఒక సర్జరీ చేసుకోబోతున్నా, ఒక ఐ సర్జరీ చేసుకోబోతున్నా. ఆ ఐ సర్జరీ ఏమో స్మైల్ ప్రో అండ్ దానికి ఇంత ప్రైస్ అవుతుంది అని మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే నేను మీకు ఇచ్చాను, ఏ టెస్ట్లు అవి తీసుకోవాలి అని. నేను మీతో ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా, ఇలాగా నెక్స్ట్ డే మనం వెళ్ళి మనకు ఒక 2 hours చెకప్ ఉంటుందని. ఈరోజు మేము వెళ్ళేసి వచ్చి మాకు తెలిసింది ఏంటంటే, నా ఐ స్టేబుల్గా లేదు, నా ఐ పవర్ అనేది స్టేబుల్గా లేదు. మామూలుగా ఒక సర్జరీ చేసుకునే వాళ్ళు ఏంటంటే 2 years డాక్టర్ చెప్పింది 1 to 2 years పవర్ స్టేబుల్గా ఉండాలి వితౌట్ ఫ్లక్చువేషన్. బట్ నాకేంటంటే ఇప్పుడు 9 ఉండేది, మ్యాక్సిమం సర్జరీ అనేది 10 ఉంటేనే పవర్ వాళ్ళు సర్జరీ చేస్తారు. దానికి పైన ఉండే వాళ్ళ సైట్కి వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం సైట్ కంట్రోల్లో తీసుకొచ్చి అప్పుడే వాళ్ళు సర్జరీ చేస్తారు. సో ఇదేంటంటే ఇప్పుడు నాకు 10కి వచ్చిందంటే మళ్ళీ నాకు ట్రీట్మెంట్ తర్వాత సైట్ తగ్గించి అప్పుడు నాకు సర్జరీ చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ నాకు 9 ఉంటుంది పాయింట్. 9 ఉండి ఇప్పుడు మేము ఈరోజు వెళ్ళి మేము చెక్ చేసుకుంటే 10 వచ్చేసింది. ఓడియమ్మ ఏంట్రా బాబు ఇది 10 వచ్చేసింది. సరే ఈ 10 అయినా మనకి ఫ్లక్చువేట్ అవ్వకుండా కరెక్ట్గా ఉందని చూడడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికి మీకు సర్జరీ వద్దు, మీకు ఇప్పుడు మేము సర్జరీ చెయ్యము, సో ఆఫ్టర్ ఒక 6 monthsకి చూద్దాం మీ పవర్ అలా స్టేబుల్గా ఉందని. ఒకవేళ స్టేబుల్గా ఉందంటే వాళ్ళు సర్జరీ చేసేస్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే 4 hours విషన్ కనిపిస్తుంది, సర్జరీ చూపిస్తారు. ఏంటంటే ఒక లేజర్ లైట్ తెలుసు కదా, గ్రీన్ కలర్ది, ఆ లైట్ మన కళ్ళల్లో పడుతుంది. 9 seconds మనకి సర్జరీ చేసేస్తారనమాట. అంటే ప్రొసీజర్ కాకుండా ఆ లైట్ కరెక్ట్గా మనకు ఇది చేసేది ఏంటంటే 9 seconds పని అయిపోద్ది. సో మ్యాక్సిమం 15 minutes అయితే అంటున్నారు. అక్కడ మనం ప్రిపేర్ అవ్వడానికి దానికి దీనికి అని ఒక 1 hour, అంటే మీరు ఒక 11 o'clockకి వెళ్ళి అక్కడ కూర్చున్నారంటే 12కి అంతా మీరు అవుట్ అయిపోవచ్చు. సో అంత త్వరగా అయిపోద్ది ఈ ప్రొసీజర్ అనేది. బట్ దానికి ముందు ఉండాల్సింది ఒక ఇదేంటంటే, మనకి ఈ ప్రాబ్లం అన్నది ఉంటుంది, ఈ చెకప్ ఇవన్నీ ఇదే ఎక్కువ డ్యూరేషన్ అవుతుంది. మీకు తెలుసు మేము స్విమ్మింగ్కి వెళ్తాం, నేను షటిల్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. 1 month అయ్యింది, ఇంకా అవ్వలేదు కూడా, ఇంకా స్టిల్ నేను వెళ్తున్నా. సో షటిల్ ఇవన్నీ పోస్ట్పోన్ చేసేస్తే అమ్మ అయితే సూపర్ హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి మనం వీడియోస్ అవి చేస్తాం కదా గైస్, నాకు ఏంటంటే ఇలా ఉన్నానంటే చూసారా లైట్ నా కళ్ళద్దాల్లోకి పడుతుంది. సో ఇవన్నీ బాగోదు వీడియోలో చూడడానికి. సో అందువల్ల నేను లెన్స్ వేసుకునేటప్పుడు ఏడ్చి నాకు లెన్స్కి ఏంటో తెలియదు, అస్సలు సెట్టే అవ్వదు. చాలామంది లెన్స్ అవి వేసుకొని కంఫర్టబుల్గా ఉంటారు, బట్ నాకు అస్సలు లెన్స్ సెట్ అవ్వదు. ఇంత మంచిగా ఐ మేకప్ చేసుకుంటాను, బట్ స్టిల్ కళ్ళద్దాల వల్ల అది ఏమీ కనిపించదు. సో ఇంట్లో అందరం సూపర్ హ్యాపీ అయిపోయాం, అబ్బా సూపర్ ఐ సర్జరీ అయిపోద్ది, సౌందర్య ఒక 1 month అంటే నేను ఇంట్లో వీళ్ళకి కూడా చెప్పి పెట్టాను, బ్రాండ్ కాల్స్ తర్వాత అన్నీ చూసుకోవడం, పేమెంట్స్ ఇవన్నీ చూసుకోవడం అనేది నేను స్ప్లిట్ చేసేసాను వర్షినికి, బావ నువ్వే చూసుకోవాలి ఇది, వర్షిని నువ్వే ఇది చూసుకోవాలి, వర్షిని నువ్వు ఇది ఎడిట్ చేయాలి, ఈ వీడియోస్ బావ నువ్వు చూసుకోవాలి, వీళ్ళకి నువ్వు రిప్లై ఇచ్చుకోవాలి, అవన్నీ నేను ఇచ్చేసేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో ఒక షాక్ మాకు. ఏంట్రా బాబు ఇది, మొన్న వచ్చినప్పుడు బాగానే ఉంది, జస్ట్ 2 daysలో మనకి ఏంటి అంత డిఫరెన్స్ అని చెప్పి. ఇంకేం చేయలేము. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఈ విషయం మీద. బట్ మీరు నాకు తెలుసు ఆ వీడియోలో చూసిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నా సర్జరీ కోసం. సో మీకు ఈ విషయం చెప్పడానికి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ అదంతా గ్యాదర్ చేసి మీకు చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ మీకు ఎంత లేజర్ తర్వాత నేను చేసుకోబోయే స్మైల్ ప్రో అంత ప్రైస్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అన్నది కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేశాను. సో అక్కడ అందరూ అడుగుతూ ఉంటారు, మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కూడా చెప్పాను చాలా త్వరలో చేసేసుకుంటాను, నేను 1 weekలో చేసేసుకుంటాను అనుకున్నాను. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. మనం వెయిట్ చేద్దాం, ఒక 6 months వెయిట్ చేసి పవర్ స్టేబుల్గా ఉందంటే నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పుడు మీకు ప్రతిదీ నేను ఒక పెద్ద వీడియోగా వేసి మీ అందరికీ కళ్ళద్దాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.